15 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయటం అనేది భారతదేశంలో అత్యవసరం. పిల్లలను సోషల్ మీడియా వల్ల కలిగే ప్రమాదాల నుంచి రక్షించడానికి ప్రపంచంలో అనేక దేశాలు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలు కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠినమైన నియంత్రణ అమలు చేస్తున్నాయి లేదా అలాంటి చర్యలను పరిశీలిస్తున్నాయి. మరి భారతదేశంలో 15 సంవత్సరాల లోపు వాళ్లకు ఎందుకు సోషల్ మీడియా బ్యాన్ చేయటం లేదు? ఈ సోషల్ మీడియాని చిన్నపిల్లలు వాడటం వలన చాలా సమస్యలు ఉన్నాయి. సైబర్ బుల్లింగ్, మానసిక ఆరోగ్య సమస్యలు, హానికర కంటెంట్, ఆన్లైన్ వేధింపులు, తప్పుడు సమాచారం, పిల్లల వ్యక్తిగత సమాచార భద్రత, డిజిటల్ ప్రపంచం. మన వరల్డ్ ఉంది, డిజిటల్ వరల్డ్ కూడా ఉంది. సో డిజిటల్ ప్రపంచంలో కూడా పిల్లలకు భద్రతనివ్వాలి. డిజిటల్ భద్రత గురించి భారతదేశంలో చాలా మంది మాట్లాడట్లేదు. అందుకే ప్రతి సోషల్ మీడియా సైట్కి మనం ఒక ప్లే గ్రౌండ్ అయిపోయాం. ఇక్కడ డిజిటల్ ప్రపంచంలో పిల్లలకు భద్రత కల్పించాలని చెప్పి పిల్లల ఆరోగ్య నిపుణులు, బాలల హక్కుల సంస్థలు కూడా నినాదాన్ని ఇస్తున్నాయి. కానీ ఈ సోషల్ మీడియా కంపెనీలు మాత్రం ఈవెన్ ఇప్పుడు మనం చూస్తే టెలిగ్రామ్ లో చాలా కంటెంట్ వెళ్తూ ఉంటుంది, దానికి కూడా యాక్సెస్ ఉంటుంది పిల్లలకి. ఆస్ట్రేలియా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠినమైన ఏజ్ రిస్ట్రిక్షన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. ఫ్రాన్స్ లో తల్లిదండ్రుల అనుమతి లేకుండా తన నిర్దిష్ట వయసు కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు. యునైటెడ్ కింగ్డమ్ లో ఆన్లైన్ భద్రతకు సంబంధించి చట్టాల ద్వారా టెక్ కంపెనీలపై ఈవెన్ పిల్లలకు హానికరమైన కంటెంట్ ని నియంత్రించే బాధ్యత పెంచారు. ఇదే సమయంలో ఇండోనేషియా కూడా చిన్నారుల డిజిటల్ భద్రతను లక్ష్యంగా చేసుకుని మరింత కఠినమైన నియంత్రణపై దృష్టి సారిస్తుంది. భారత్ లో కూడా పిల్లల సోషల్ మీడియా వినియోగం వేగంగా పెరుగుతుంది. అయితే సోషల్ మీడియా వలన కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. విద్య, ఉపాధి, వ్యాపారం, అలాగే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ లో ఖచ్చితంగా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పూర్తి స్థాయి నిషేధం కంటే కూడా సోషల్ మీడియా పూర్తి స్థాయి నిషేధం అవసరం లేదు. కఠినమైన ఏజ్ రిస్ట్రిక్షన్స్, పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవటం, కంట్రోలింగ్ మెకానిజం, అవి ఒకవేళ సోషల్ మీడియా కంపెనీస్ వాటిని వైలేట్ చేస్తే కంట్రోల్ చేయటం, డిజిటల్ అవేర్నెస్ పెంచటం, పిల్లలకి ఏది మంచి ఏది చెడు, ఏ కంటెంట్ ఫార్వర్డ్ చేయాలి, ఏ కంటెంట్ తీసుకోవాలి, ఏ కంటెంట్ ని చూడకూడదు, ఏ కంటెంట్ ని అన్నెసరీగా స్కూల్ గ్రూప్స్ లో కమ్యూనికేట్ చేయకూడదు, ఏ కంటెంట్ వల్ల డిప్రెషన్ కి వెళ్ళకూడదు, డిజిటల్ అవగాహన కల్పించటం, పిల్లల భద్రతకు అనుగుణంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాటిని రీడిజైన్ చేసుకునేలాగా వాటి మీద ఒత్తిడి తీసుకురావటం, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆన్లైన్ భద్రతపై చర్చ జరుగుతున్న వేళ భారత్ కూడా ఇలాంటి విధానాలను ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. బిలో 10 years వాళ్ళు కూడా ఎంతమంది ఫోన్లు చూస్తున్నారు, బిలో 12 years వాళ్ళకి ఏంటి సోషల్ మీడియాతో పని, బ్రెయిన్ గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. సో సోషల్ మీడియా వల్ల నాలెడ్జ్ రాదు, సోషల్ మీడియా వల్ల వచ్చే నాలెడ్జ్ తర్వాత అంటే 12 years 15 years క్రాస్ అయితే అంతకు ముందు ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ విషయాన్ని త్వరగా తెలిసేసుకోవడం కాదు, అక్కడ ఆ విషయాన్ని వాళ్ళు ఎలా తెలుసుకుంటున్నారు, నాలెడ్జ్ అనేది ఆ విషయాన్ని ఎలా తెలుసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి సోషల్ మీడియా వలన 10% చిన్నపిల్లలకి 10% బెనిఫిట్ ఉంటే 90% లాస్ ఉంది. ఈ 10% బెనిఫిట్ కోసము లేదా ఈ సోషల్ మీడియా కంపెనీలను మనం సపోర్ట్ చేయడం కోసము మన ఫ్యూచర్ కిడ్స్ మీద ఈ ఆన్లైన్ భద్రతని వదులుకోవడం అనేది మంచిది కాదు. డెఫినెట్ గా ఈ పిల్లల సోషల్ మీడియా భద్రత గురించి ఖచ్చితంగా కఠినమైన చట్టాలు భారత్లో వస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ.